రాష్ట్ర బీజేపీలో గ్రూపుల తగాదం కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు లీడర్లు తమ వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి ఆశీస్సులు పొందుతుంటే మరికొందరు ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో అధ్యక్షుడి పదవి కోసం గత కొంతకాలం నుంచి పలువురు నేతల మధ్య గాలి దుమారం చెలరేగుతోంది. గల్లీలోని లీడర్లు ఢిల్లీలోని బీజేపీ బడా నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షుడి పదవిపై సంచలన కామెంట్లు చేశారు. కొంతకాలంగా బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు గ్యాప్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెగ్యులర్ గా నాంపల్లి ఆఫీసుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన రాజాసింగ్ ఇప్పుడు ఆఫీసుకు రావడం లేదు. గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ కు పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తారనే చర్చ కూడా జరిగింది. అయితే పలు కారణాలతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ పోస్టు అప్పగించడంతో ఆయన అలకబూనారని తెలుస్తోంది. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కోంపెల్లి మాధవిలతను ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఇటీవల హైదరాబాద్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల సన్మానం కోసం నిర్వహించిన సెల్యూట్ తెలంగాణ సభకు కూడా రాజాసింగ్ హాజరు కాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్నవారిని నియమించాలని ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల ఒపీనియన్స్ తీసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూనే దూకుడుగా వ్యవహరించే వ్యక్తికే పగ్గాలు అప్పగించాలని మరో సూచన చేశారు. ఈ వీడియో సందేశం చూసిన వారికి ఎవరిని నియమించవద్దో డైరెక్ట్గానే చెప్పినట్లు అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు, ఎవరు పరోక్షంగా రాజాసింగ్తో చెప్పించారనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో 5గురు నేతలున్నారు. ఎవరికి వారుగా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటుండగా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందనరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజాసింగ్ కామెంట్ పెట్టినట్టు చూసుకుంటే వీరిలో ఈటెల రాజేందర్ వామపక్ష భావనున్న నాయకుడు. బీఆర్ఎస్లో కొనసాగి బీజేపీలోకి చేరారు. డీకే అరుణ గతంలో కాంగ్రెస్లో మంత్రిగానే విధులు నిర్వహించారు. రఘునందనరావు కూడా గతంలో బీఆర్ఎస్లో చాలా కాలం పాటు పనిచేశారు. కేసీఆర్కు సన్నిహితుడిగా కూడా కొనసాగారు. ఇక మిగిలింది రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్. వీళ్ళిద్దరిలో పూర్తి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన లీడర్ రామచంద్రరావు మొదటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. మరో నాయకుడు ధర్మపురి అరవింద్. ఆయన రాజకీయ జీవితం బీజేపీలోనే ప్రారంభమైంది. రాజాసింగ్ చెప్పిన రెండో స్వభావం దూకుడు అరవింద్కు ఉంది. రాజాసింగ్ పరోక్షంగా అరవింద్కు మద్దతు ఇచ్చారా లేదా రామచంద్రరావును సపోర్ట్ చేస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది.